కార్తీక పౌర్ణమి రోజు చందమామ చాలా పెద్దగా దగ్గరగా కనిపించింది. మీలో ఎంతమంది చూసారు? మేమైతే మార్నింగ్ లేచి ఇంకా కోనేటి దగ్గరికి వెళ్ళాము. చేపలైతే ఎన్నున్నాయో చాలా ఎక్కువున్నాయి. సో, మేము వేసే బియ్యం కోసం వస్తూ ఉన్నాయన్నమాట. రోజులాగే 4 గంటలకే లేచి కోనేటిలో దీపాలైతే వదిలేసి, తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టుకొని టెంపుల్‌కైతే వెళ్తాము. సో, ఇంకా ఇక్కడ కూడా పూజ చేసుకొని, హారతి ఇచ్చేసి ఇంటికొచ్చేసి ఈరోజు లక్షవారం కాబట్టి ఇంట్లో రామదేవుని వ్రతం చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచి టెంపుల్‌కి వెళ్ళి వచ్చేసరికి అక్కడ సుప్రభాతం వేస్తారు. 8 వరకు దేవుని పాటలు వేస్తారు. ఇంటి ముందే అది కోవెల అవ్వడంతో పాటలు వింటూనే ఇంట్లో పనంతా చేసుకుంటాము. సో, ఇంకా మామిడాకులు కంపల్సరీగా ఉండాలి వ్రతానికి. ఇంకా మా పెరట్లో కొంచెం పూలుంటే అవి ఏరేసి దేవుడికైతే పెడుతున్నాను. ఇంకా వినాయకుడిని ఫస్ట్ అయితే పూజించుకోవాలి. మందార పువ్వులతో అయితే రామదేవుని కథ